హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భవి అఫీషియల్. ఈరోజైతే నేను బ్రెడ్తో ఒక వింత రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను. వింతేం కాదులే అండి, చాలామంది యూట్యూబ్లో బ్రెడ్తో గులాబ్ జామ్ అయితే చేస్తున్నారు. నాకంటైతే అది పడింది. సో నేను అది కూడా ట్రై చేసేద్దామని చెప్పి బ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే దాన్ని ఎడ్జెస్ అయితే నీట్గా కట్ చేసేసాను. తర్వాత కొంచెంగా మిల్క్ యాడ్ చేసి ముద్దగైతే కలిపేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత దానిపైన కొంచెం ఆయిల్ యాడ్ చేసి పక్కన పెట్టాను. ఆ తర్వాత ఒక కప్పు పంచదార తీసుకున్నాను. దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఆ తర్వాత కొంచెం యాలకులు యాడ్ చేశాను. మంచి స్మెల్ వచ్చింది కాబట్టి అది బాయిల్ అయ్యేలోపు మనమైతే ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ అయితే నేనైతే ఈ వీడియోని లాగ్ అయితే ఏం చేయాలనుకోవట్లేదు, అందుకే కొంచెం షార్ట్ కట్లో చూపిస్తున్నాను. అండ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నా వీడియోస్ మీకు వస్తాయి. నేను ఈ చెప్పేలోపే అప్పుడే గులాబ్ జామ్ అయితే ఫ్రై అయిపోయినాయి. నీట్గా అలా బ్రౌన్ కలర్లో వచ్చినాయి. చాలా సాఫ్ట్గా అయితే వచ్చినాయి. నాకు కొద్దిసేపు అయితే పాకాన్ని చల్లనిచ్చాను. ఆ తర్వాత ఫ్రై చేసిన గులాబ్ జామ్ దాంట్లో యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టాను. అప్పుడే కదా మంచిగా ఆ పాకం ఆ గులాబ్ జాములకి పడుతుంది కదా. సో మొత్తం అయితే అయిపోయింది. నాకైతే టెన్షన్గా ఉంది ఇది ఎలా వస్తుందని అని చెప్పి, కానీ మా డాడీ తిని బాగానే వచ్చిందని చెప్పాడు. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.